ఈ చోటకు విచ్చేసి మేము చూపించే వీడియోలను వీక్షిస్తున్న మా ప్రేక్షకులందరికీ శుభాభినందనలు. మేము చూపించే రుచికరమైన పసందైన వంటలను ఆస్వాదించడమే కాకుండా మీ కనీస కర్తవ్యంగా సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి మరియు మీ బొటనవేలుతో ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు ఈ వీడియోని షేర్ చేయమని మనవి. ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూసేనంటే బియ్యం వడియాలు ఎలా పెడతామని చెప్పి. సో అమ్మ ఉంది కాబట్టి వడియాలు చేపల పులుసు ఇవన్నీ చేయగలుగుతుంది. ఈ జనరేషన్లో అయితే ఎవరు చేయలేరు ఇంకా. సో నెక్స్ట్ అటువంటి పరిస్థితి ఇంకా అమ్మకి ఎప్పుడు మనకి బాగా వండి పెట్టాలని అనిపిస్తుంది. హ్యాపీ మదర్స్ డే అమ్మ, థ్యాంక్ యూ. సో ఒకప్పుడు మాకు గుర్తు చిన్నప్పుడు ఎండాకాలంలో అందరూ కలిసి ఆడపడుచులు, తోడికోడళ్ళు, అత్త కోడలు, అక్కా చెల్లెళ్ళు అందరూ కలిసి ఎండాకాలంలో ఇట్లా పెట్టుకునేవాళ్ళు. కలిసి ఉంటే కలిసి సుఖం గుర్తొస్తుంది నాకు అన్నమాట. ఇంకా మా అబ్బాయిల పని చెప్పక్కర్లా, మేము కాకులు లాకుండా తోలాలి అక్కడ కూర్చొని. సో ఇప్పుడు అన్నీ పోయినాయి. పక్కనింటికి వెళ్ళడానికి కూడా మొహమాట పడుతున్నాం, పక్కనింటికి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు అందరూ. సహాయం చేయడం పక్కన పెట్టేసేయండి. సో ఇక్కడ ఏం చేసామంటే మనం ఒక కప్పు బియ్య పిండి తీసుకొని దానికి 6 కప్పులు నీళ్లు పోసి తిప్పాం బాగా గంజిలా తయారయ్యేట్టు. తర్వాత దాన్ని కొంచెం ఆరినాక దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మనం స్పూన్తో ఇలా పెడుతున్నాం. ఎండ బాగుంది కాబట్టి ఇప్పుడు బెంగళూరులో ఈ పైన డాబా మీద పెడుతున్నాం. సో ఈ ఏంటంటే వడియాలు అంటారు. సగ్గుబియ్యం కొంచెం వేసాం, సగ్గుబియ్యం వేస్తే కొంచెం పట్టుకొని ఉంటుంది, గట్టిగా ఉంటుందని చెప్పి. టేస్టీ కూడా ఉంటుంది సగ్గుబియ్యం వేస్తే. సో అది కాకుండా అల్లం, మళ్ళీ పచ్చిమిర్చి, మళ్ళీ జీలకర్ర కొంచెం కచ్చాపచ్చాగా ప్రెస్ చేసినాక వేసాం. సో అయిపోయినాక సాయంత్రం చూస్తే బాగా ఎండినాక ఇట్లా అయినాయి, కరకరలాడితే చాలా బాగున్నాయి టేస్ట్. సాంబార్లోకి, పప్పులోకి అదిరిపోద్ది. మనం ఈ ఫ్రైమ్స్ లాంటివి బయట కొనుక్కోకుండా చేసుకుని తింటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది.